హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ANR. నేను మీ నాగరాజ్ని. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఎటువంటి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ లేదు, ఎటువంటి గ్యాడ్జెట్ రివ్యూ అనేది చేయట్లేదు. అండ్ ఇది నా మొదటి ఫేస్ క్యామ్. ఏమైనా తప్పులు అటు ఇటు అయినా కానీ, వాయిస్ అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో బేసిక్గా వాళ్ళ కోసమే చేస్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అసలు యూట్యూబ్ ఏంటి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి అనేది చూసేద్దాం. ఈ వీడియోని కనుక పూర్తిగా చూసినట్టయితే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది పక్కాగా వస్తుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మీకు బేసిక్గా ఉండాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్. ఏదైనా ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడే మీరు యూట్యూబ్లో ఫుల్ ఫ్లెజ్డ్గా రన్ చేయగలరు, ఇన్వాల్వ్ అవ్వగలరు. ఇంట్రెస్ట్ అంటే ఏ విధంగా అంటే, మీకు ఇప్పుడు కుకింగ్ ఇష్టం, కుకింగ్ వంటలు బాగా చేస్తారు, మీరు దాని మీద వీడియోస్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు, మీ టైప్ ఆఫ్ వెరైటీ మీకు ఉంటుంది, అలా కుకింగ్ మీద చేయొచ్చు. కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం, చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, చాలా ఊర్లు తిరుగుతూ ఉంటారు, వాటి మీద వీడియోస్ చేసుకోవచ్చు. మీకు బేసిక్గా ఏంటంటే, మీకు ఏ టాపిక్ మీద బాగా గట్టి పట్టు ఉంటుందో ఆ టాపిక్ అనేది ఎంచుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. దాని మీద మెగాపిక్సెల్ అలాగే ఎక్కువ క్వాలిటీ కెమెరాస్ ఏం అవసరం లేదు. బేసిక్ కెమెరా ఉండి కొంచెం క్వాలిటీగా వస్తే చాలు, ఫొటోస్ వీడియోస్ అనేది క్వాలిటీగా వస్తే చాలు. తర్వాత ఆ ఫోన్లో మీకు జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. జీమెయిల్ అకౌంట్ ఉంటే ఏమైనా యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతాం, క్రియేట్ ఏ న్యూ ఛానల్ అంటాము, క్రియేట్ చేస్తాం, బాగానే ఉంది. కానీ క్రియేట్ చేసేటప్పుడు ఒక నేమ్ అనేది అసైన్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేమ్ అనేది పెట్టేటప్పుడు మనం అది ఏంటంటే క్యాచీగా ఉండాలి. నేమ్ అనేది ఆల్రెడీ ఎవరో వాడుతున్న దాన్ని, ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్న నేమ్ని కానీ మీరు చూస్ చేసుకోకూడదు. ఎందుకో కూడా చెప్తాను. మీరు ఇప్పుడు సపోజ్ ఒక ఛానల్ నేమ్ అనుకుంటున్నారు, ఆ ఛానల్ నేమ్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఫస్ట్. ఆ ఛానల్ మీరు అనుకునే నేమ్ మీద ఆల్రెడీ ప్రీవియస్గా ఏమైనా ఉన్నాయా లేదా, ఆల్రెడీ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే అది చూస్ చేసుకోమాకండి, వేరే ఆల్టర్నేట్కి వెళ్ళండి. అలా క్యాచీగా ఉండేటట్టు మాత్రం చూసుకోండి నేమ్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ రిలేటెడ్గా ఏదన్నా నేమ్ చూస్ చేసుకుంటే ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళకి వేలల్లోనో లక్షల్లోనో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీదేమవుతుందంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ ప్రయారిటీ హైలో ఉంటాయి, మీది అసలు కనపడను కూడా కనపడదు. అందుకని కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా, క్యాచీగా ఉండే పేరు ఒకటి చూస్ చేసుకోండి. ఓకేనా? ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, నేమ్ చూస్ చేసుకోవటం. ఓకే, సెకండ్ వచ్చేసరికి, మీరు కెమెరాతో షూట్ చేస్తారు, వీడియోస్ అన్నీ చేస్తారు, కానీ దానికి అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో మీకు ఒక మైక్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, నేనైతే ఇప్పుడు దాకా ఇయర్ ఫోన్స్తోనే షూట్ చేశాను నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే కనుక. రీసెంట్గా ఇవాళే ఒక మైక్ అనేది తీసుకున్నాను, బోయా BY-M1 అని. దాని అన్బాక్సింగ్ కూడా చేశాను. యాక్చువల్గా ఇవాళ అన్బాక్సింగే చేద్దాం అనుకున్నా, కానీ అనిపించింది నేను కొంచెం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశాను. అలాగే కొంతమంది చాలా అపోహలు కూడా ఉన్నాయి, యూట్యూబ్లోకి వెళ్ళంగానే అవి వచ్చేస్తాయి, అమౌంట్ వచ్చేస్తుంది. అలాంటి వారి అందరికీ కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ వీడియో చేస్తే అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, మీ దగ్గర ఇయర్ ఫోన్స్ కానీ, ఒక మైక్ కానీ ఉంటే బెస్ట్. తర్వాత మనం అన్ని వీడియోలని ఫోన్ని ఇలా పట్టుకుని, హ్యాండ్తో పట్టుకుని చూపిస్తూ తీయటం అనేది సాధ్యం కాదు. అందుకని మనకు ఒక ట్రైప్యాడ్, ఒక స్టాండ్ లాంటిది ఉండాలి. ఉంటే మీకు బేసిక్గా స్టాండ్ మీద పెట్టేసి మీరు షూట్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా వీడియోస్ చేస్తున్నప్పుడు కొంతమంది, ఇప్పుడు దాకా నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసింటే నేను అసలు కనపడను, ఫేస్ క్యామ్ అనేది మెయిన్గా ఉండాలన్నమాట. అలా ఏంటంటే యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే, ఫేస్ క్యామ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తుంది. మీరు పైన ఏదో స్క్రోలింగ్ చేయటము, లేదంటే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో, నా వాయిస్ ఓవర్ ఒకటే కనపడుతుంది మీకు, నేను కనపడను ఎక్కడ. కానీ ఏంటంటే ఫేస్ క్యామ్ చేయాలి ఎక్కువ. అందుకే నేను ధైర్యం చేసి వాళ్ళైతే స్టార్ట్ చేసాను, ఏదైతే అది అయిందని. కొద్దిగా పర్లేదు అనుకుంటున్నాను, మేబీ మీకు తెలుస్తుంది నాకన్నా, ఎందుకంటే చూసేది మీరు కాబట్టి. ఓకే, ఫేస్ క్యామ్ అనేది మీరు ఎక్కువ ప్రయారిటీ ఫేస్ క్యామ్కి ఇవ్వండి. అంతేగాని ఏదో వంట చేస్తున్నట్టు ఆ వంట చేస్తూ వెనకాల మీరు వాయిస్ చెప్పడం అలా కాకుండా మీరు కూడా ఫ్రేమ్లో కనపడేటట్టు
2-3 వీడియోస్ కనుక మీరు చేస్తే ఆటోమేటిక్గా ఈ కెమెరా ముందు మాట్లాడుకోవడం ఇదంతా అలవాటైపోతుంది ఆటోమేటిక్గా. మహా అయితే 2-3 టేకులు పడతాయి, 4 టేకులు పడతాయి, 5 టేకులు పడతాయి. 6వ టేక్ కన్నా మీరు ఓకే అయిపోతారు. నాకు తెలియదు ఎన్ని టేకులు పడతాయి ఈ వీడియోకి. ట్రై చేద్దాం మ్యాక్సిమం. ఓకే, ఇంకా ఇయర్ ఫోన్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఓకే, వీడియో తీసాము, వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాము, ఇంకా అప్లోడ్ చేసేయలేము దాన్ని. ఎందుకంటే దానిలో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, లేదంటే ఫోన్ కెమెరా షేక్ అయిపోయినవి ఉంటాయి, లేదంటే బ్లర్ వచ్చేసి ఉంటాయి, లేదంటే ఫోకస్ చేసినప్పుడు. ఇలాంటివన్నీ ఎడిటింగ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి మనకి. మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే కుప్పల తెప్పల కింద మీకు సాఫ్ట్వేర్స్ అనేవి కనపడతాయి. నేను పర్సనల్గా వాడేది మాత్రం కైన్ మాస్టర్. ఇది పెయిడ్ తీసుకున్నాను. నేను ఒక 1 మంత్కి మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. 200 నియర్లీ 199 రూపీసో 198 రూపీసో పడింది. ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ 199 రూపీస్ పడినట్టుంది. ఒక 1 మంత్కి అయితే తీసుకున్నాను. కైన్ మాస్టర్ ఏంటంటే చాలా మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, తర్వాత బ్రేక్ చేసుకోవడానికి, వాయిస్ ఓవర్ మిక్సింగ్ చేసుకోవడానికి కానీ, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కానీ చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంది. అందుకే నేను కైన్ మాస్టర్ తీసుకున్నాను. అలాగే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, మీరు సపోజ్ ఏదైనా ట్రావెల్ వీడియో చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేస్తారు. ఆ మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు ఆ మ్యూజిక్ చూస్ చేసుకునేది కూడా పర్ఫెక్ట్ చూస్ చేసుకోండి. ఎందుకంటే కాపీ రైట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ ఎవరికో పేటెంట్ ఉందనుకోండి, మీరు యాడ్ చేస్తున్న ఆడియో కానీ మ్యూజిక్ కానీ లేదంటే ఏదన్నా పిక్చర్కి కానీ కాపీరైట్ ఉంటే ఏమవుతుందంటే తర్వాత యూట్యూబ్ వాళ్ళు మిమ్మల్ని కాపీరైట్ దాని కింద పెడతారు. ఆ వీడియోని మీకు ఏవైతే అమౌంట్ జనరేట్ అవుతుందో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని బేసిక్గా కాపీరైట్ లేని సాంగ్స్ని కానీ మ్యూజిక్ని కానీ చూస్ చేసుకోండి. ఎందుకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా వరకు కాపీరైట్ లేని సాంగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవి చూస్ చేసుకోండి. మెయిన్ థింగ్ అది కూడా గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత వచ్చేసరికి ఓకే, వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఇంకా అప్లోడ్ చేసేద్దామా అంటే కాదు. మీరు థంబ్నెయిల్స్ పైన నేమ్ అనేది పైన మీరు చూస్తుంటే చాలా వీడియోస్ చూస్తుంటే పైన మంచి అట్రాక్టివ్గా నేమ్స్ అనేవి ఉంటాయి థంబ్నెయిల్స్. అలాంటి థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. మీ టాపిక్కి రిలేటెడ్గా ఉండాలి ఆ థంబ్నెయిల్ అనేది. థంబ్నెయిల్ సూపర్ డూపర్ కింద ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ లేవు అనుకోండి, చూసే వాళ్ళకి ఏంటంటే ఇరిటేషన్గా ఉంటుంది. మీ పైన థంబ్నెయిల్ చూసే ఇంట్రెస్ట్గా వాళ్ళు లోపల ఏం టాపిక్ ఉందా అనేది వస్తారనమాట, వచ్చి చూస్తారు. ఫస్ట్ వీడియోతోనే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది పైనే కానీ పైన పటారం లోపల లటారం అంటారు కదా, ఆ విధంగా అనమాట. చూసి ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోరు అని వెనక్కి వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఏదైనా వీడియోస్ పెట్టినా కానీ వాళ్ళు చూడరు అనమాట. అందుకే థంబ్నెయిల్ కూడా మీరు క్యాచీగా ఉండాలన్నమాట, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, చూడంగానే అట్రాక్ట్ అయ్యేటట్టు ఉండాలి థంబ్నెయిల్కి కూడా నేను పిక్సార్ట్ యాప్ని వాడతాను. అది కొంచెం ఈజీగా ఉంది. అది నేను పెయిడ్ తీసుకున్నాను. 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నా, అది నియర్లీ 200 ఉంది సబ్స్క్రిప్షను. ఈ సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకోవాలి, ఫ్రీ వర్షన్ చాలా ఉన్నాయి కదా అవి చేసుకోవచ్చు కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకు పెయిడ్ తీసుకోమంటున్నానంటే మీకు వాళ్ళ వాటర్ మార్క్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ తీసుకున్నారు, సపోజ్ కైన్ మాస్టర్లో ఎడిటింగ్ అంతా చేశారు, అప్లోడ్ పెడదాం అనుకునే టైంకి ఆ పైన ఏముంటుందంటే కైన్ మాస్టర్ అని వాళ్ళ లోగో ఉంటుంది. ఆ లోగో బేసిక్గా పెడితే బాగోదు కదా వాళ్ళ లోగోతో, అదొకటి. తర్వాత మనం ఇప్పుడు ఒక వీడియో తీసాము, క్వాలిటీగా ఉండాలి. ఎప్పుడైతే కైన్ మాస్టర్ పెయిడ్ వర్షన్ కాకుండా ఏ సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, పెయిడ్ వర్షన్ కాకుండా ట్రయల్ వర్షన్స్ తీసుకున్నాం అనుకోండి, అవి ఏంటంటే కొంతవరకు మాత్రమే రెజల్యూషన్ అనేది సపోర్ట్ చేస్తాయి. ఫుల్ హెచ్డీ కానీ క్వాడ్ హెచ్డీ కానీ రెజల్యూషన్ అనేది అవి సపోర్ట్ చేయవు. అందుకని పెయిడ్ వర్షన్ తీసుకుంటే ద బెస్ట్. నాకు తెలిసినంతవరకు పెయిడ్ వర్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. 200 అంటే పెద్ద మ్యాటర్ కూడా కాదు, పెయిడ్ వర్షన్ తీసుకోండి. అలాగే థంబ్నెయిల్స్ గుర్తుంది కదా, క్యాచీగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, దానికి రిలేటెడ్గా టాపిక్ కూడా ఉండాలి లోపల. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఇవి నెక్స్ట్ వచ్చేసరికి చాలామందికి డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 4 వీడియోస్ 5 వీడియోస్ అయింది, రోజుకి ఒకటి చొప్పున నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, బేసిక్గా నన్ను పర్సనల్గా అడిగారు, కామెంట్స్లో ఎక్కువ ఎవరు అడగలేదు కానీ పర్సనల్గా కొంతమంది అడిగారు, అందరూ కాదు. నీకు యూట్యూబ్ వాళ్ళు ఏంటి డబ్బులు పంపిస్తున్నారా, వీడియో కింద అనేస్తున్నారా, లేదంటే యూట్యూబ్ వాళ్ళు నీకు గ్యాడ్జెట్స్ పంపిస్తున్నారా, ఇలా అడుగుతున్నారు.
వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను, యూట్యూబ్లో మీకు మనీ ఎర్న్ చేయాలంటే బేసిక్గా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీరు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఉన్నాయి కదా, మీ ఛానల్ ఉంది కదా, మీ ఛానల్కి 1000 మంది మినిమం సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్, 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసరి ఇప్పుడు డబ్బులు వచ్చేస్తాయంటే రావు. ఎలా అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కదా, దీన్ని వాచ్ టైం ఉంటుంది. అంటే ఎంతమంది ఎంతసేపు చూశారు. మీరు సపోజ్ ఒక పావు గంట వీడియో తీసి అప్లోడ్ చేశారు, దాన్ని ఒకళ్ళు చూశారనుకోండి పావు గంట, అదే నలుగురు చూశారనుకోండి గంట, అలాగూ 4000 గంటలు మన వీడియోని అనేది చూసుండాలి. చూసింటే 4000 గంటలు అవుతాయి కదా, అప్పుడు మీరు ఎలిజిబుల్ అనమాట. ఎప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చి తర్వాత 4000 గంటలు మీకు వీడియోస్ అనేది చూసుండాలి. ఓవరాల్గా ఒక్క వీడియో అని కాదు, ఓవరాల్గా మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కలిపి 4000 గంటలు అయి ఉండాలన్నమాట. అప్పుడు మీరు గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 4000 గంటలు వ్యూవింగ్ టైమింగ్ ఉంది అని అప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఛానల్ని మానిటరింగ్లో పెడతారు, మానిటైజ్ చేస్తారనమాట. అంటే వీళ్ళు రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారా లేదా, వీళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎంతమంది చూస్తున్నారు వీళ్ళ వీడియోస్ని, ఇవన్నీ చూసిన మానిటైజేషన్లో పెడతారనమాట. ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత మనకి యాడ్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చాలామందికి క్లియర్ అయిందనే నేను అనుకుంటున్నాను. ఇది అమౌంట్ గురించి కానీ గ్యాడ్జెట్స్ గురించి కానీ అంత తేలిక కాదు. 1000 మంది రావాలన్నా, 1000 మంది రావాలంటే మీ దగ్గర మెయిన్ మంచి కంటెంట్ అనేది ఉండాలి. తర్వాత ఏంటంటే రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీ అంటే మీరు ఇప్పుడు ఒక వీడియో చేశారు, వీడియో చేసేసిన తర్వాత ఒక నెల తర్వాత ఇంకో వీడియో పెడదాం, ఇంకో నెల తర్వాత ఇంకో వీడియో పెడదాం, అలా కాకుండా డైలీ లేదంటే ఈవెన్ డే బై డే కానీ రోజు కానీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి మ్యాక్సిమం. అలా అయితే ఏమవుద్దంటే రెగ్యులారిటీ ఉంటుంది. రెగ్యులారిటీ ఉంటే యూట్యూబ్ కూడా ఏం చేస్తుందంటే మీ దానికి కొంచెం పైకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది యూట్యూబ్ కూడా. అది యూట్యూబ్ అంటే పర్సనల్గా స్పెసిఫిక్గా పర్సన్స్ ఏం చేయరు, అది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది. మీరు డైలీ అప్లోడ్ పెడుతూ ఉంటే దానికి రోజు కొంతమంది చూస్తున్నా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరైనా ఎందుకురా నీకు యూట్యూబ్ ఎందుకురా అని కామెంట్స్ చేసినా అది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు చేసుకోండి తప్ప వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు మనం చేస్తే బాగుంటుందా చేస్తే ఏమనుకుంటారు ఇవన్నీ పట్టించుకోమాకండి. మీకు ప్యాషన్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, మీరు స్టార్ట్ చేసుకోండి. ఎవరికి ఊరికే ఏమీ రావండి, కష్టపడితేనే వస్తాయి. అది కష్టం అనేది మనం ఒకసారి ఛానల్ స్టార్ట్ చేసి మనం పెడుతూ ఉంటే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటే ఆ కష్టం అనేది మనకు తెలుస్తుంది, చూసేవాళ్ళకి అసలు ఏం తెలియదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఏముంది వీడియో తీసి అప్లోడ్ చేయటమేగా అని అనుకుంటారు, కానీ దిగితేనే లోతు తెలుస్తుంది అంటారు కదా, అలాగే ఒక ఛానల్ పెడితేనే అందులో లోటుపాట్లు తెలుస్తాయి. వీడియోలో మీరు చేయకూడదు ఏంటంటే యూట్యూబ్లో మీరు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు, ఎంతమంది నా వీడియోని చూశారు, నా వీడియో ఎలా ఉంది అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మీ వీడియోని మీరే 2-3 సార్లు చూసుకోవడం అలాంటిది చేయకూడదు. యూట్యూబ్లో అలా చేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతుంది. అందుకని దీనికోసం మీకు సెపరేట్గా వైటీ స్టూడియో అని ఒక యాప్ ఉంటుంది, యూట్యూబ్ స్టూడియో అని. ఆ యాప్లోకి వెళ్తే మీరు అప్లోడ్ చేసిన వీడియో గురించి, తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్, ఇప్పటిదాకా మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, ఏ వీడియోని ఎన్ని గంటలు ఎవరెవరు కాదు ఎన్ని గంటలు ఎంతసేపు చూశారు ఇండివిజువల్గా అన్నీ మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్నీ వైటీ స్టూడియోలో ఉంటుంది, యాప్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. ఇంకా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ట్రై చేయండి. ఎవరో చూడట్లేదని మాత్రం బాధపడమాకండి, మీరు అప్లోడ్ చేస్తూనే ఉండండి. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీ కంటెంట్ నచ్చినప్పుడు. నిరుత్సాహపడకండి, బాగా ట్రై చేయండి. ఒకరోజు సక్సెస్ అనేది సాధిస్తారు తప్పకుండా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ నాకు సలహాలు కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి ఇంకా ఇంతే. నన్ను ఓపిక్గా చూసినందుకు
చాలా థ్యాంక్స్, ఇంతసేపు నా కోసం నా వీడియోని చూశారు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. నచ్చితే కనుక షేర్ చేయండి కంపల్సరీ.